చాలా రకాల కోపం ఉన్నాయండి. స్వార్థంతో కూడిన కోపం, ఉదాహరణకు మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నా జాతి వాడిని కొట్టుచున్నాడే అనేటువంటి కోపంతో మోషే ఐగుప్తుని చంపి నరహంతకుడైనాడు. అసూయతో కూడిన కోపం, ఉదాహరణకు కయీను, నా అర్పణను దేవుడు లక్ష్య పెట్టకుండా నా తమ్ముని అర్పణను లక్ష్య పెట్టుచున్నాడే అనే అసూయతో కయీను హేబేలును చంపి నరహంతకుడైనాడు. ఈర్ష్యతో నిండిన కోపం, ఉదాహరణకు సౌలు రాజు, దావీదును పొగుడుతున్నారే ఎక్కువగా స్త్రీలు, నన్ను పొగడటం లేదే అని దావీదు మీద ఈర్ష్యతో ఉండినటువంటి కోపం వలన ఆఖరికి సౌలు రాజు తన కత్తి మీద తానే పడి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజ్ఞానంతో కూడిన కోపం, ఉదాహరణకు కొత్త నిబంధన గ్రంథములో పౌలు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు సౌలు ఎంతోమంది స్త్రీలను యేసు నామములో ప్రార్థన చేసే వారందరినీ కూడా స్త్రీలను ఈడ్చుకుని వచ్చి చాలా హింసించినాడు. ఆ కోపం అతనికి 2 కళ్ళు పోయేలా చేసింది.